మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో నాకు నవ్వొచ్చింది. పాపం ఆయన ఇచ్చేటి ఏమో చక్కగా ఇయ్యాడు, రిటైర్డ్ బెనిఫిట్స్ చేతికి అందియాడు. ఓ మీటింగ్ పెట్టి శుద్ధనీతులు ఏం చెప్తున్నా అంటే శుద్ధపూస మాటలు ఏం చెప్తున్నట్టే ఆయన, అమ్మ అయ్యను పట్టించుకోకపోతే, తల్లిదండ్రులకు బోవ పెట్టకపోతే, తిండి పెట్టకపోతే మీ జీతాల్లో 15% కట్ చేస్తా అంటున్నాడు. శబాష్, మంచివనివే. నువ్వు అన్నం పెట్టినావా, తిండి పెట్టినావా, తల్లిదండ్రులు ఎట్లా చూసినావా మాకైతే తెలియదు, కానీ మంచి నీతి మాటలే చెప్పినావు, సంతోషం. మాకేమీ ఆయన పట్ల అన్నందుకు కోపం లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ అయినలో చచ్చిపోతూ ఉంటే 20,000 మంది ఉంటే వాళ్ళని పట్టించుకోరా మీకు? మరి మీకు ఎంత కట్ చేయాలి, ఏవి కట్ చేయాలి, మీకు ఏ రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి? ప్రజాస్వామ్యంలో ఉంటూ ముఖ్యమంత్రిగా ఉంటూ చచ్చిపోతున్న వాళ్ళని ఆదుకోకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులు ఇవ్వా? నువ్వు చెప్పే ముందు నీవుగా ఒకసారి ఆలోచించుకో. నేను ఆ పరిపాలన ఎట్లుంది, నేనేం చేస్తున్నా, ఎవరు సుఖంగా ఉందో అనుకుంటే ఇట్లాంటి మాటలు రావు. నువ్వు చెప్పినందుకు మాకేం బాధలేదు, కానీ చెప్పడానికి కూడా యోగ్యత అర్హత ఉండాలి అంటున్నా. మొట్టమొదటగా యుద్ధ ప్రాతిపదిక రిటైర్డ్ వాళ్ళని ఆదుకొని వాళ్ళని నిలబెట్టండి. ఇక మీరంటే ఇల్లు ఉన్నది కాబట్టి అమ్ముకున్నారు, కాపాడుకున్నారు. అవునండి. ఇక ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళ వేల మంది ఉన్నారు, వేల మంది ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులకు నా 30 సంవత్సరాల కష్టం. పెన్షన్ డబ్బులతోటి ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎస్, ఇప్పుడు నేను 30 సంవత్సరాలుగా రూపాయి జమ చేసుకొని పోగేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఒక సునామీతోని, ఒక ఆగంతోని, ఇబ్బందితోని పోయింది అని అనుకున్నాం. కానీ లేని వాళ్ళు నాలాగా ఖర్చు పెట్టగలి కాపాడుకోవాలనుకునే వాళ్ళకి అవకాశమే లేనప్పుడు వాళ్ళని ఎవరు కాపాడాలి? ఈ హెల్త్ కార్డు కాపాడాలి. వాళ్ళని ఎవరు కాపాడాలి? ఈ గవర్నమెంట్ పెట్టబోయే హెల్త్ ట్రస్ట్ కాపాడాలి. వారిని ఎవరు కాపాడాలి? మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలకులు కాపాడగలగాలి. నేనేం సంపాదించుకోకపోయినా ఏం పర్వాలేదు, నాకు ప్రభుత్వం ఉంది, నాకు ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, నన్ను కాపాడతారు, సేవ్ చేస్తారు ఏదో రకంగా అనుకోగలిగితే కింది స్థాయిలో చేతులు పెట్టి లంచాలు కూడా తీసుకోరమ్మా. ఆ రకమైన వ్యవస్థకు రాజకీయ నాయకులే పురిగొల్పి ఉద్యోగులను, అధికారులను ఆ దారిగా మళ్లిస్తున్నారు అని నేను నేరుగా ఆరోపణ చేస్తా ఉన్నా. మరి అలాంటి పరిస్థితి లేకపోతే, దగ్గర 10 రూపాయలు లేకపోతే, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏసీపీ రైళ్లు జరిగినాయి, ఈయన దగ్గర ఇంత దొరికింది అంత దొరికిందని. మరి పొంగులేడు శ్రీనివాస్ గారి దగ్గర రైడ్ చేశారు కదా సిబిసిఐడి. ఏమైంది, ఏం జరిగింది? ఒక్క పొంగులేటే కాదు, రాజకీయ నాయకుల మీద ఎంతమంది దగ్గర ఎన్నిసార్లు ఎన్ని రైళ్లు జరుగుతాయి, ఎన్ని కేసులు బుక్ అయినాయి, ఎన్ని కోర్టు దాకా వచ్చినాయి. డబ్బు సంచులతో నేరుగా రేవంత్ రెడ్డి గారు దొరికింది కదా, 50 లక్షలు దొరికినాయి కదా. మరి ఏమైంది ఆ కేసు? ఉన్న ఫలంగా ఫైర్ యాక్సిడెంట్లో FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కాలిపోద్దా? కాలిపోయినప్పుడు రికార్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఏమి కాలేదని షికాగో గోయల్ గారు చెప్తారు. మళ్ళీ 2 రోజుల మీటింగ్ లోపల కొన్ని ఆధారాలు కాలిపోయినాయి. కానీ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కేసు కానీ ఇంకోటి ముఖ్యమైన అట్లే ఉన్నాయి. ఎట్లా నమ్మాలి? నేనేమంటున్నా, ఉద్యోగులకు, అధికారులకు అవినీతి బాట బహుశా ఈ పరిపాలనా వ్యవహారమే తీరే దారి మారుస్తున్నదేమో. మా రిటైర్డుల దగ్గరనే 15-20% కమిషన్లు అందుకొని మీరు డబ్బులు చెల్లింపుల కక్కుర్తి పడుతున్నారంటే మొదటి అవినీతి పరుడు ఎవడమ్మా? రాజకీయ నాయకులు కాదా? 10,000 మంచారు మన మున్సిపల్ ఎన్నికల్లో. ఎవరు నేర్పిస్తున్నారు అవినీతిని? ఓటర్కు మీరు నేర్పిస్తున్నారు కదా. చికెను, మటను, మందు బాటిలు 5,000 నుంచి 10,000 రూపాయలు డబ్బులు పంచి ఒక ఓటును అడ్డదారిలో కొనుగోలు చేస్తున్నారు కదా. మీకు కొనుగోలు శక్తి ఉంది, అలా సంపాదించిన డబ్బులు కోట్లు ఉండొచ్చు కాక, కానీ ఓటర్ను భ్రష్టు పట్టిస్తున్నారు కదా.